ప్రభునందు ప్రియమైన బ్లెస్సింగ్ టీవీ ప్రేక్షకులకు వీక్షకులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తున్నాం. ఈ ప్లాట్ఫామ్ ద్వారా మీ అందరినీ కలుసుకునే అవకాశాన్ని దేవుడే నాకు ఇచ్చినందుకు నేను ఎంతగానో దేవుడిని స్తుతిస్తూ ఉన్నాను. విడుదల సమయం అనేటువంటి ఈ మా కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ప్రతి బుధవారం రాత్రి 6:30 గంటల నుంచి 7 గంటల వరకు ప్రసారం అవుతున్న ఈ మా ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని తప్పకుండా వీక్షించండి, ఆధ్యాత్మిక మేలులు పొందండి. ఈ మా కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ స్నేహితులకు, మీ శ్రేయోభిలాషులకు కూడా పరిచయం చేయండి. మీకేమైనా ప్రార్థన విన్నపములు ఉన్నట్లయితే తప్పనిసరిగా మాకు తెలియచేయండి. మీ కొరకు ప్రార్థించడానికి మేము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నామని తెలియచేస్తున్నాం. ఈ దినం నుంచి ప్రారంభమవుతున్నటువంటి మా యొక్క ఆధ్యాత్మిక సందేశములు తప్పనిసరిగా వీక్షించి మేలులు పొందాలని చెప్పి ఆశీర్వదించబడాలని కోరుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామంలో అందరికీ వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. అందరూ బాగున్నారండి? మేము కూడా దేవుని కృపను బట్టి, మీ ప్రార్థనను బట్టి ఈ పరిచర్యలో ముందు కొనసాగుతూ ఎంతగానో దేవుని కృపలో వర్ధిల్లుచు ఉన్నాం. అదేవిధంగా మీరు కూడా దేవుని కృపలో వర్ధిల్లాలని కోరుకుంటూ ఉన్నాం. వాక్య భాగంలోకి వెళ్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 51వ వచనం చూసుకుంటే, ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము గాని నిమిషములోనే ఒక రెప్పపాటున కడబోరం రోగగానే మనమందరము మార్పు పొందుదుము అని వాక్య భాగంలో మనం చదువుతూ ఉన్నాం. చూడండి, ఒక విశ్వాస జీవితానికి, విశ్వాసికి ప్రమాణము, తన యొక్క జీవితంలో గమ్యము ఏదైనా ఉంది అంటే అది యేసుక్రీస్తు ప్రభుల వారి రాకడలో ఎత్తబడ్డం మాత్రమే. మనం ఎంత భక్తి చేసినా, ఎంత దేవుని కోసం జీవించినా మన యొక్క విశ్వాసము ఎక్కడి వరకు ఉంటుంది అంటే ఆయన రాకడలో ఎత్తబడేంత వరకు ఉండాలి. ఎందుకంటే మనం ఏది చేసినా దానికోసమే మనం నిలబడుతూ ఉన్నాం. కాబట్టి ఈరోజు యేసుక్రీస్తు ప్రభుల వారి రాకడ గురించిన స్పృహ మనం అందరం కలిగి ఉండాలని దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నారు. నేటి సంఘాలలో దేవుని యొక్క రాకడ దగ్గర అవుతున్న కొలది సంఘంలో ఈ స్పృహ, ఈ ఆలోచన చాలా తక్కువైపోతుందేమో అనిపిస్తూ ఉంటుంది. ఆది అపోస్తుల కాలంలో వారు చూస్తే గనక ఇదే కడవరి గడియ అని అపోస్తుల పౌలు తన యొక్క పత్రికలో రాస్తున్నాడు. అంటే ఆ రోజుల్లోనే అది కడవరి గడియగా మనకి కనిపిస్తూ ఉంటే ఈరోజు ఇంకెంత చివరి కాలంలో మనం ఉండి ఉన్నాము అని చెప్పి అంటారు. ఒకసారి చూడండి, మనం ఈ రోజుల్లో చాలా చివరి కాలంలో ఉన్నాం. అనేకమైన సూచనలు నెరవేర్చబడుతూ ఉన్నాయి. అనేకమైన విధాలుగా దేవుడు తన రాకడికి ఉన్న సూచనలు మనకు కనుపరుస్తూ ఉన్నారు. కాబట్టి ఈ సమయంలో సంఘము సంసిద్ధపరచబడవలసింది పోయి ఇంకను ఈ లోక సుఖ సౌఖ్యముల చేత, భోగ భాగ్యముల చేత నింపబడి ఇది లోకము దేవునికి దూరంగా కొట్టుకుని వెళ్ళిపోతుందేమో అనే అభిప్రాయం కలగక మానదు. అయితే సంఘముగా ఉన్న మనమందరము కూడా దేవుని యొక్క రాకడికి సిద్ధపడే విధంగా ఉండాలి. ఈ దేవుని రాకడికి సిద్ధపడే విషయంలో అనేకమైన సందేహాలు చాలామందికి ఉన్నాయి. దీనికి కారణం ఏంటంటే ఒక్కొక్కరు ఒక విధంగా చెప్పడం బట్టి, యేసుక్రీస్తు ప్రభుల వారు ఎప్పుడు వస్తారు అని మాట్లాడినప్పుడు కొంతమంది అంటారు, అబ్బో ఇంకా చాలా సమయం ఉందిలేండి అని చెప్పి అంటారు. యేసయ్య ఎప్పుడు వస్తారు అని చెప్పంటే యేసయ్య శ్రమల కాలం అయిపోయిన తర్వాత చివరిలో వస్తారు అని కొంతమంది అంటారు. అదే కొంతమంది అయితే కనుక యేసయ్య ఎప్పుడు వస్తారు అని అడిగితే కనుక యేసయ్య అన్నిటికంటే ముందుగానే, అంటే ఈ శ్రమల కాలము ప్రారంభించబడడానికి ముందుగానే యేసయ్య వస్తారు అని చెప్పి మాట్లాడుతుంటారు. కాబట్టి ఈ విశ్వాస విషయంలో చాలామంది అయోమయానికి గురవుతున్న వారిగా మనకు అనిపిస్తున్నారు. కానీ వీటన్నిటికీ సమాధానం ఎవరు చెబుతారు? మీ మనసు చెబుతుందా? వీటన్నిటికీ సమాధానం ఎవరు చెప్తారు? పెద్దలు చెబుతారా? ఎవరు చెప్తారు సమాధానం? బైబిల్ చెప్తుంది. ఎందుకంటే దేవుడు తన యొక్క గ్రంథములో ప్రతి ఒక్క విషయాన్ని ఆయన వ్రాసి ఉంచారు. మనం అర్థం చేసుకోగలిగే మనసు పరిశుద్ధాత్మ సహాయంతో మనం అడిగినట్లయితే గనక మన స్వంత మనసుతో కాకుండా దేవుడు మనకి సహాయం చేసి వాటన్నిటినీ చూసినట్లుగా దేవుడు మన నేత్రములను తెరుస్తూ ఉంటారు. కాబట్టి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడి సంఘము కోసం, లేదంటే ఆయన రాకడ కోసము దేవుడు ఈ సంఘాన్ని సిద్ధపరచబోతున్నాడు. మనం ఎత్తబడే దేవుని సంఘంలో ఉండాలి. మనమందరం దేవుని రాకడ కోసం సిద్ధపరచబడే సంఘంలో ఉండాలి. మనమందరము కూడా ఎటువంటి వారిగా ఉండాలి అనే కొన్ని విషయాలు ఈరోజు మనం తెలుసుకుందాం. అంటే యేసయ్య ఎప్పుడు వస్తారో ఒక సంఘమైన మనకే తెలియని ఒక అనిశ్చితికరమైన పరిస్థితిలోనికి వెళ్ళిపోవడానికి కారణం అనేక రకాలైన
బోధలు ఈరోజు రేపబడ్డం వలన మనుషులు దాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. అయితే ఈ విషయాన్ని విమర్శనాత్మకంగా నేను చెప్పట్లేదు, కానీ సంఘముగా మనకున్న బాధ్యత, వ్యక్తిగతంగా నువ్వు దేవునితో కలిగి ఉండవలసిన బాధ్యత ఏంటంటే రాకడికి సిద్ధపడడానికి మనము దేవుని ఎల్లప్పుడూ కూడా ఆ విషయంలో అడుగుతూ వాక్యాన్ని చదువుతూ దానికోసం సిద్ధపడాలి. దానికోసం మనమందరం దేవుని అడగాలి, అదేవిధంగా వాక్యాన్ని చదవాలి. ఈ విధంగా ఎవరైతే దాని మీద ఆశ పెట్టుకుని ఉంటారో మనుషుల మాటల వలన కాకుండా దేవుని మాటను బట్టి ఆయన ఆత్మను బట్టి నడిపించబడుతూ ఉంటారు. కాబట్టి ఇదిగో దేవుడే వారందరినీ కూడా రాకడికి సిద్ధపరిచేవారుగా ఉంటారు. సరే, ఇక వాక్య భాగంలో దేవుడు ఏమైతే చెబుతున్నారో ఆయన రాకడికి సిద్ధపడడానికి ఆయన ఎప్పుడు రాబోతున్నాడు అనే విషయాలు కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి. కొద్దిగా భిన్నమైన కోణంలో ఈరోజు మనం ఆలోచన చేసుకొని ఈ రాకడ సంబంధించిన విషయం కోసం మనం మాట్లాడుకుందాం. భిన్నమైన విషయము అంటే అర్థం ఏంటంటే, కొంతమంది యేసయ్య వస్తారు అని అనగానే ఎలా మాట్లాడతారంటే శ్రమల కాలానికి ముందుగా వస్తారని కొంతమంది చెప్తారు. కొంతమంది ఏమో శ్రమల కాలం మధ్యలో వస్తారని చెప్పి అంటారు, 3.5 సంవత్సరాల మధ్యకాలంలో వస్తారంటారు. కొంతమంది శ్రమల కాలం అంతా అయిపోయిన తర్వాత 7 సంవత్సరాల అంతంలో వస్తారని చెప్పి అంటూ ఉంటారు. ఎప్పుడు వస్తారు అనే ఈ సందిగ్ధంలో చాలామంది ఒకళ్ళు డిబేట్స్ చేసుకుంటూ ఉంటారు, మాట్లాడుకుంటూ ఉంటారు. సరే, మనం చూద్దాము దేవుని వాక్యంలో కొద్దిగా భిన్నమైన కోణమని ఎందుకు చెబుతూ ఉన్నాను అంటే కనుక, ఇది కాలానుగుణంగా కాకుండా దేవుడు కొన్ని చూపించిన సూచన ప్రకారంగా కూడా మనం మాట్లాడుకుందాం. యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన మాట్లాడుతున్న చాలా సందర్భంలో ఆయన ఈ విధంగా అంటూ ఉంటారు, ఆయన పెండ్లి కుమారుడిగా ఉన్నాడు, ఆయన పెండ్లి కుమారుడిగా రాబోతూ ఉన్నారు ఆయన. అయితే పెండ్లి కుమారుడిగా వస్తున్న ఆ సమయంలో దేవుడు సంఘానికి చెబుతున్న కొన్ని మాటలు మత్తయి సువార్త మనం 22వ అధ్యాయం 9వ వచనంలో మనం చూసుకుంటే గనక అక్కడ ఒక పెండ్లి విందు జరుగుతూ ఉంటుంది. ఆ పెండ్లి విందుకి పిలవమని దేవుడు కొంతమంది వ్యక్తుల్ని పంపిస్తూ ఉన్నారు. పంపించినప్పుడు ఆ రాజవీధులలో మార్గాలలో చాలామందికి ఆ పెండ్లి విందుకు పిలవడానికి వెళుతున్నప్పుడు నాకు వేరొక పని ఉంది, పొలంలో పని ఉంది, నేను రాలేను అని చెప్పి ఒక వ్యక్తి వెళ్ళిపోతుంటాడు. అలాగే చాలామంది ఒక్కొక్కరిని పిలుచుకుంటూ వెళ్తున్నప్పుడు ప్రతి ఒక్కరూ ఏదో ఒక ఆటంకాన్ని, కారణాన్ని చూపించుకొని పెండ్లి విందుకు రాకుండా వారందరూ దూరంగా అయిపోయినట్లుగా అక్కడ వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం. అక్కడి నుంచి కిందకి మనం చదువుకుంటూ వెళ్తుంటే ఈ విషయాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇదే మాట వెళ్ళి చెప్తున్నప్పుడు అయితే ఇదిగో ఎవరైతే పెండ్లి విందుకు పిలువబడిన వారు ఉన్నారో, వీధుల్లో ఉన్న వాళ్ళు ఉన్నారో, ఇదిగో పిలుపుకు లోని కాని వారు ఉన్నారో వారందరికీ చెప్పండి, ఏమనంటే ఇదిగో పెండ్లి విందుకు పిలవమని చెప్పండి అని చెప్పి. మరొక సందర్భం చూసినప్పుడు ఒక వ్యక్తి పెండ్లి విందుకు వెళ్ళినప్పుడు ఒక వస్త్రం ఇవ్వబడుతుంది. ఆ వస్త్రం వేసుకోకుండా లోపలికి వెళ్ళి భోజనం చేస్తున్న సమయంలో ఇదిగో యజమానుడు వచ్చి నీ పెండ్లి విందుకి సంబంధించిన వస్త్రం ఏది అని అడిగినప్పుడు తన వస్త్రం లేదు అని చెప్తాడు. అక్కడ ఇతన్ని తీసుకుని వెళ్ళి అడుగులేని అగాధంలో పారవేయండి అని చెప్పి అక్కడ విందు యజమాని చెబుతుంటారు. నేను ఎందుకు ఈ మాటలు మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే పెండ్లి విందు అనే ఒక సన్నివేశాన్ని దేవుడు ఇక్కడ మన ముందుకు తీసుకుని వస్తున్నారు. పెండ్లి విందులో కూర్చొని ఒక గుంపు మనకు కనిపిస్తూ ఉన్నారండి. యేసుక్రీస్తు ప్రభుల వారు పెండ్లి కుమారుడిగా ఉన్నారు. ఇక్కడ మనకి పెండ్లి విందులో కూర్చునే గుంపు మనకు కనిపిస్తూ ఉంది. అంటే పెండ్లి విందుకి సంబంధించిన వారు పిలువబడిన వారే చాలామంది ఉన్నారు. ఎక్కడికి? పెండ్లి విందుకి చెప్తున్నాను నేను. పెండ్లి విందుకు పిలువబడిన వారు ఉన్నారు. పెండ్లి విందులో కూర్చోడానికి ఇష్టం లేక, పెండ్లి విందుకి రావడానికి ఇష్టం లేక చాలామంది ఆ విందుకి దూరంగా వెళ్ళిపోయిన వారుగా ఉన్నారు. చూడండి, ఇక్కడ ఒక వ్యక్తి ఏమో తన వస్త్రం ఇచ్చినప్పుడు పెండ్లి విందుకి వెళ్ళి ఆ వస్త్రం వేసుకొని తినాలి, లేదంటే విందులో పాల్గొవాలి, ఆ పెండ్లికి సంబంధించిన విషయాల్లో కార్యక్రమంలో పాల్గొనాలంటే ఖచ్చితంగా ఒక వస్త్రం నీకు ఉండాలి అని చెప్పంటే ఆ వ్యక్తి మాత్రము ఆ యొక్క వస్త్రము తీసుకున్నవాడే, కానీ ఆ వస్త్రం కోల్పోయాడు. తర్వాత ఆ వస్త్రము లేకపోవడం వలన తీసుకుని వెళ్ళి అతని నరకంలో లేదంటే అడుగులేని అగాధంలో పడివేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఏంటి ఆ యొక్క వస్త్రము అంటే? అది రక్షణ వస్త్రం. పెండ్లి విందులోకి వెళ్ళేది ఎవరు అంటే గనక రక్షణను ఎవరైతే పొందుకుంటారో వారందరూ పెండ్లి విందులోనికి వెళతారు. రక్షణ పొందుకున్న వ్యక్తులు పెండ్లి విందులోనికి వెళతారు. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోగలగాలి. యోహాను రాసిన సువార్త మనం 3వ అధ్యాయము 1, 2, 3 వచనాల్లో మనం చదువుకున్నట్లయితే గనక అక్కడ దేవుని రాజ్యం కోసం చెప్పబడుతున్నప్పుడు దేవుని రాజ్యాన్ని చూసే వ్యక్తుల కోసం చెబుతూ ఉంటారు. దేవుని రాజ్యాన్ని చూసే వ్యక్తుల కోసం చెప్తున్నారు. ఎవరైతే నీటి మూలముగా జన్మిస్తారో వారు దేవుని రాజ్యాన్ని చూస్తారు అని వాక్యం చెబుతుంది. అంటే దేవుని రాజ్యాన్ని చూడాలి అంటే మనం ఏం చేయాలంటే కనుక బాప్తిస్మం తీసుకోవాలి. నీటి ద్వారా జన్మించే అనుభవం అంటే బాప్తిస్మమే కదా.
ఈ బాప్తిస్మం తీసుకోవాలి. బాప్తిస్మం ఎవరైతే తీసుకుంటున్నారో పెండ్లి విందులోనికి వెళ్ళడానికి అర్హతను, ఆ రక్షణ అనుభవాన్ని, రక్షణ వస్త్రాన్ని వారు పొందుకుంటున్న వారిగా ఉన్నారు. చాలామంది రక్షణ పొందుకుంటారు. ఆ వ్యక్తి ఎలాగైతే తన వస్త్రాన్ని కోల్పోయాడో తమ యొక్క జీవితంలో చాలామంది ఆ రక్షణ వస్త్రాన్ని కోల్పోతూ చాలామంది పెండ్లి విందులోనికి కూడా ప్రవేశించలేని వారిగా ఉంటున్నారు. మనము కూడా ఒకవేళ ఈ రక్షణ అనుభవాన్ని పొందుకొని లోకంలో ప్రయాణం చేస్తూ అనేకమైన విషయాల్లో మనము ఆ వస్త్రాన్ని కోల్పోతూ ఉన్నామేమో. పిలువబడింది పెండ్లి విందుకి. ఆ పెండ్లి విందుకి పిలువబడిన వారిలో చాలామంది లేకుండా వెళ్ళిపోయిన ఉన్నవారు ఉన్నారు. అమ్మో మాకు కుదరదండి, ఆదివారం ఆరాధన రావడానికి కష్టంగా అయిపోతున్న మనకి, దేవుని యొక్క ఉపవాస ప్రార్థనలో కూడుకోవడం కష్టంగా అయిపోతున్న మనకి, ఒకవేళ దేవుని యొక్క పిలుపు వస్తున్న ఆ సమయంలో కొన్నిసార్లు మనకు కష్టంగా ఉంటుంది. ఎందుకంటే మనకు సింపుల్గా వచ్చి మందిరంలో కూర్చునే వాటికి మనం రాలేకపోతుంటుంటే దేవుని రాజ్యంలో పిలువబడి దానిలో నిలబడాలి అంటే కనుక దేవుడు కొన్ని అర్హతలను చూపిస్తూ ఉంటున్నారు. కాబట్టి సంఘం వాటిలో నిలబడలేక వారందరూ పారిపోతున్న వారుగా ఉన్నారు. కొంతమంది వచ్చి వస్త్రము తీసుకున్న, రక్షణ పొందుకున్న నిలబడలేక వాళ్ళు మధ్యలో వెళ్ళిపోతున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. విందు కోసం చెబుతున్న ఈ సందర్భంలో చాలామంది దేవుని యొక్క ఆశయాన్ని నెరవేర్చకుండా దూరంగా ఉంటూ ఉన్నారు. ఇందాక చెప్పిన యోహాను సువార్త 3వ అధ్యాయంలో మనం చూసుకున్న విధంగా కొంతమంది రక్షణ బాప్తిసం అనుభవం పొందుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే దేవుని రాజ్యాన్ని చూస్తున్నారు. ఈ మాట మనం చాలా జాగ్రత్తగా వినాలి. ఎందుకు అంటే కనుక మనం దేవుని రాజ్యాన్ని చూడడం కావాలా, దేవుని రాజ్యంలోనికి ప్రవేశించడం కావాలా? ఈరోజు సంఘమైన దేవుడు మనకి సూటిగా వేస్తున్న ఒక ప్రశ్న ఏంటంటే, నువ్వు చూస్తావా, అనుభవిస్తావా? మీరు మా ఇంటికి వచ్చారనుకోండి, మీరు అతిథులుగా వచ్చారు కాబట్టి మీకోసం మంచి వంటకాలను వండి ఒక ప్లేట్లో పెట్టి బిర్యానీ, మీకు ఇష్టమైనవన్నీ కూరలు వండి దాంట్లో పెట్టి మీ ముందుకు తీసుకెళ్ళి అక్కడ పెట్టాము. మేము పెట్టిన తర్వాత ఇది తినండి అని నేను చెప్పకుండా అలా పెట్టినప్పుడు ఒకవేళ మీరు దాన్ని చూస్తూ ఉంటుంటే లోపల తినాలి అనిపిస్తుంది, కానీ మీరు చూస్తూనే ఉన్నారు. అంటే ఏదైనా మనం అనుభవించినప్పుడే దాని రుచి మనకు తెలుస్తూ ఉంది. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా మనకు అదే చెబుతున్నారు. బాప్తిసం తీసుకున్న వారు దేవుని రాజ్యాన్ని చూస్తారు. మరి దేవుని రాజ్యాన్ని ఎవరు ప్రవేశిస్తారు, ఎవరు అర్హత పొందుకుంటారు అంటే ఆ కింద 4-5 వచనాలు మనం చదువుకుంటే కనుక యోహాను రాసిన సువార్తమానము 3వ అధ్యాయం 4-5 వచనాలు చూసుకుంటే దేవుని రాజ్యంలో ప్రవేశించేవారు ఎలా ఉంటారంటే నీటి మూలముగాను ఆత్మ మూలంగాను జన్మించేవారుగా ఉంటారని చెప్పి వాక్యం సెలవిస్తుంది. అంటే పెండ్లి విందులో ప్రవేశించేవారు ఎవరు, పెండ్లి విందులో ఉండేవారు ఎవరు అంటే కనుక మనకు క్లియర్గా తెలిసే విషయం ఏంటంటే ఎవరైతే బాప్తిసం తీసుకుంటారో వారు పెండ్లి విందులో ఉంటారు. కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించేవారు ఎవరు అంటే కనుక నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించాలి. చాలామంది ఆత్మ మూలంగా జన్మించే అనుభవం వారి జీవితంలో ఉండదు. మనమందరం కూడా దేవుని ఆత్మ మూలంగా జన్మించాలి, దేవుని ఆత్మ మూలంగా నడిపించబడుతున్న వారుగా ఉండాలి. ఈ విధంగా నీటి మూలంగాను ఆత్మ మూలంగా జన్మించిన వారు దేవుని రాజ్యంలోనికి ప్రవేశిస్తారంట. వారు చూచేవారు కాదు, వారు ప్రవేశించేవారుగా ఉంటున్నారు. ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ భాగంలో పెండ్లి విందులోకి సంబంధించిన సంఘంలో వారే ఒక గుంపు కోసం మనం మాట్లాడుకున్నాం. కానీ ఆ తర్వాత కొద్ది లోతుకి వెళ్ళి మనం చూస్తే గనక 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 2వ వచనంలో ఒక కన్యక కోసం దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. అపోస్తలుడైన పౌలు మాట్లాడుతూ ఉన్నారు. ఈ కన్యకని ఒకడే పురుషునికి అంటే యేసుక్రీస్తు ప్రభుల వారికి ప్రదానము చేశాడంటే అపోస్తలుడైన పౌలు. ఎవరు అంటే ఇది కూడా సంఘమే, జాగ్రత్తగా గమనించాలి, ఇది కూడా సంఘమే. అక్కడ ఇందాక విందులో కనిపించింది సంఘమే, ఇక్కడ ఒకటే పురుషునికి ప్రదానము చేస్తూ ఉన్నారు. అంటే పెండ్లి కోసం సిద్ధపరుస్తూ ఉన్నారు. ప్రదానం అంటే హాఫ్ మ్యారేజ్ అయిపోయినట్లే మనం మాట్లాడుకుంటూ ఉంటాం కదా. దేవునికి యేసుక్రీస్తు ప్రభుల వారికి ఇక్కడ ప్రదానము చేయబడిన సంఘం కోసం మాట్లాడుతున్నారు. చూడండి, పెండ్లి కుమార్తె కోసం మాట్లాడుతున్నప్పుడు ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 2వ వచనం మనం చూసుకుంటే, ఇదిగో పెండ్లి కుమార్తె నీకు చూపిస్తాను రండి అని చెప్పి 1వ వచనంలో ఉంటుంది. 2వ వచనంలో ఎవరిని చూపిస్తారో తెలుసా? నూతన యెరూషలేము అనే ఒక పట్టణము పైనుంచి దిగి రావడం, దేవుని యొద్ద నుంచి దిగి రావడం అక్కడ చూపిస్తూ ఉంటారు. దీన్ని బట్టి మనకు ఏం అర్థమవుతుంది అంటే గనక పెండ్లి కుమార్తెగా ఉండే ఒక సంఘము ఉంటుంది. పెండ్లి విందు ఉన్నప్పుడు, పెండ్లి కుమారుడు ఉన్నప్పుడు పెండ్లి కుమార్తె ఉండదంటారా? ఉంటుంది, పెండ్లి కుమార్తె ఉంటుంది. అయితే ఒక వ్యక్తి ఒక భార్య లేదంటే తన భార్యను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నప్పుడు, ఒక స్త్రీని పెళ్లి చేసుకోవాలని చెప్పి అనుకుంటున్నప్పుడు ఎలాంటి వ్యక్తిని కోరుకుంటాడు ఆయన? ఎలాంటి వ్యక్తిని కోరుకుంటారు అంటే కనుక ఒక సేవకునిగా మేము ఉన్నామనుకోండి, సేవ చేసే వాళ్ళము దేవుని సేవ పిలుపు కలిగిన వాడిని పెళ్లి చేసుకోవాలని చెప్పి అనుకుంటాం.
అంతేగాని లోకానుసారంగా జీవిస్తూ లోకానుసారమైన వస్త్రములు ధరించుకున్న వాడిని, అటువంటి వాడిని చూసి అబ్బా ఇలాంటి వాళ్ళు ఒకవేళ ఉంటే కనుక బాగుంటుంది అని చెప్పి శరీరతత్వాన్ని బట్టి చూసి ఆలోచించి కోరిక కలిగి మ్యారేజ్ చేసుకోరు కదా. ఒక సేవకులుగా ఉన్నవారే ఒక పరిశుద్ధమైన వాడిని, పవిత్రంగా ఉన్నవాడిని దేవుని సేవ కోసం కావాలని చెప్పి కోరుకుంటుంటే, యేసుక్రీస్తు ప్రభుల వారికి వధువుగా ఉండేవారు ఇంకెంత పవిత్రంగా ఉండాలి, ఇంకెంత పరిశుద్ధంగా ఉండాలి. చాలామందికి ఈ లోకంలో ఈ పరిశుద్ధత విషయంలో వ్యత్యాసము తెలియదు. పరిశుద్ధత అంటే అంతా ఒకటే అనుకుంటారు, ప్రతిష్ఠత అంటే అంతా ఒకటే అనుకుంటారు, దేవుని కోసం నిలబడడం అంటే అంతా ఒకటే అనుకుంటూ ఉంటారు. నేను చెప్పేది ఏంటంటే ఒక లోతైన అనుభవం కూడా ఉంది. పెండ్లి విందులో ఉండేవాళ్ళు ఒకరైతే పెండ్లి కుమార్తెగా ఉండేవారు ఒకరు. ఈ ప్రస్తావన బైబిల్లో చాలాసార్లు వస్తూనే ఉంటుంది. పెండ్లి కుమార్తె కోసం, పెండ్లి కుమారుని కోసం ప్రస్తావన వస్తుంది. అది మనందరికీ తెలుసు. భార్యాభర్తల కోసం కొరింథీయులకు రాసిన పత్రికలో చెబుతున్నప్పుడు కూడా అక్కడ ప్రస్తావిస్తూ ఇదిగో ఇది సంఘము కోసం నేను చెబుతున్నాను అని చెప్పి చెబుతూ ఉంటారు భార్యాభర్తల అనుభవాన్ని. కాబట్టి దేవుడు మనకి చెబుతున్న ఈ విషయంలో మనం అందరం పెండ్లి కుమార్తెగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభుల వారు ఎవరి కోసం రాబోతున్నారో తెలుసండి? ఈ పెండ్లి కుమార్తె కోసం రాబోతున్నారు ఆయన. ఈ పెండ్లి కుమార్తె పరిశుద్ధంగా అలంకరించబడి యేసుక్రీస్తు ప్రభుల వారి కోసం సిద్ధపడి ఆయన కోసము ఉన్న సంఘము కోసము ఆయన రాబోతూ ఉన్నారు. ఆయన పెండ్లి విందులో ఉన్నవారి కోసం రావడం లేదు, ఆయన పెండ్లి కుమార్తె కోసం రాబోతూ ఉన్నారు. ఈ విషయాల్ని నేను క్లారిటీగా నేను తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆయన పెండ్లి కుమార్తె కోసం ఎందుకు వస్తున్నాడు, ఆయన పెండ్లి విందులో ఉన్నవారి కోసం ఎందుకు రావడం లేదు అనే విషయాలు మీరు అడగవచ్చు, లేదంటే అభ్యంతరం కలుగు చేయిస్తూ ఉండొచ్చు. ఎందుకంటే కొంత సాధారణమైన భక్తి జీవితం చేస్తున్న వాళ్ళకి ఎక్కువగా ప్రశ్నలు ఎక్కువ ఉంటాయి. కానీ ఆధ్యాత్మికమైన జీవితం చేస్తున్న వాళ్ళకి ఎక్కువ ప్రశ్నలు ఉండవు. వారు ఏం చేస్తూ ఉంటారంటే ఒకవేళ దేవుడి వాక్యం నిజమైతే దానికి అంగీకరిస్తూ ఉంటారు. ప్రశ్నలు ఎక్కడి నుంచి పుడతా ఉంటాయి అంటే అవిధేయతలోంచి పుడతూ ఉంటాయి. మేము ఎత్తవడమా, దేవుడు మేము కాదా, మేము పరిచర్య చేయట్లేదా, మేము దేవుని కానుకలు వేయట్లేదా, ఇదిగో మేము ఇన్ని సంవత్సరాలు వెళ్తూ ఉన్నామని చెప్పి పుట్టుపూర్వతల కోసము వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. కానీ దేవుడు చూసేది నీ ఎక్స్పీరియన్స్ కాదు. దేవుడు చూసేది నీ కానుక మాత్రమే కాదు, నేను మాత్రమే కాదు అంటున్నాను. నీ ఎక్స్పీరియన్స్ మాత్రమే కాదు, నీ కానుక మాత్రమే కాదు, నీ పరిచర్య మాత్రమే కాదు. ఆయన చూసేది నీ పరిశుద్ధతని చూస్తాడు, నీ ప్రతిష్టతని చూస్తాడు, దేవుని కోసం నిలబడే వాటిని చూస్తూ ఉంటారు. దేవుడు కోరుకునే విధానం ఒక లోతైన స్థితిని కోరుకుంటున్నాడు. సాధారణమైన వ్యక్తిగతమైన జీవితంలో ఇదిగో నువ్వు సాధారణంగా ఆధ్యాత్మిక స్థితిలో ఎదగాలని దేవుడు కోరుకుంటం లేదు. ఒక ఉన్నతమైన స్థితికి వెళ్ళాలి, నువ్వు ఒక ఉన్నతమైన స్థితిలో నువ్వు నిలబడాలి. యేసయ్య రాబోతున్నది ఇదిగో పడిపోతున్న వారి కోసం కాదు. యేసయ్య రాబోతున్నది పడిపోయి నిలబడే వారి కోసం కాదు. ఇదిగో యేసయ్య రాబోతుంది ఎవరి కోసం తెలుసండి? ఆయన కోసం నమ్మకంగా జీవించే వారి కోసం నేను రాబోతున్నాడు. నమ్మకంగా అనే మాట ఎందుకు అన్నంటే కనుక రోమిలికి రాసిన పత్రికల్లో దేవుడు ఈ విధంగా మనకు చెబుతూ ఉన్నారు. చాలామంది పిలువబడ్డారు. ఆ కింద మనం చూసుకుంటే చాలామంది ఏర్పరచబడిన వారు కూడా ఉన్నారు. బైబిల్లో చాలాసార్లు ఏర్పరచబడిన వారి కోసం దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. అంటే పిలిచినప్పుడు దేవుడు రాకుండా ఆ ఏర్పడడానికి వచ్చిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. వేరొక సందర్భంలో చూసినప్పుడు ఏర్పరచబడిన వారిని సైతము ఇదిగో తొట్టిల్లబోయే కాలం ఒక కాలం రాబోతుందని మాట్లాడుతున్నారు. అంటే ఈ పిలువబడిన వారు తప్పిపోతున్నారు, ఏర్పరచబడిన వారు తప్పిపోతున్నారు. కానీ దేవుని కోసం నిలబడేది ఎవరు అంటే కనుక ప్రకటన గ్రంథంలో ఉంటుంది, వారు నమ్మకస్తులైన వారు కాబట్టి ఇది గొర్రె పిల్లలతో పాటుగా కలిసి అపవాదిని జయించి ఉన్న వారుగా ఉన్నారని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే మనం ఏ గుంపులో ఉండాలి అంటే నమ్మకస్తులైన వారి గుంపులో మనం ఉండాలి. మనం పిలువబడిన వారి గుంపులో కాదు ఉండాల్సింది, ఏర్పరచబడిన వారి గుంపులో కాదు ఉండాల్సింది. మనం ఉండవలసిన గుంపు నమ్మకస్తులైన వారి గుంపులో ఉంటుంది. ఈ నమ్మకస్తులైన వారు ఎలా ఉంటారు అంటే గనక క్రీస్తు కోసం స్థిరత్వము కలిగి పడిపోయేవారుగా కాకుండా వారు ఎల్లప్పుడూ పోరాడేవారుగా ఉంటారు. వారందరూ అనేకులను సిద్ధపరిచేవారుగా ఉంటారు. వాళ్ళు సంఘం కోసం విలపించేవారుగా ఉంటారు. పరిశుద్ధత కోసం ప్రాణం పెట్టేవారుగా ఉంటారు. ఇటువంటి వారి కోసము యేసయ్య రాబోతున్నారు. వీరిని మరొక మాటలో మనం చెప్పుకోవాలనుకుంటే కనుక పరిపూర్ణులు అని చెప్పొచ్చు. యేసయ్య సంపూర్ణుడిగా ఉన్నారు. ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ప్రతిదాన్ని జయించి లోకాన్ని, పాపాన్ని, మరణాన్ని, సాతాన్ని అంటే అపవాదిని వీటన్నిటినీ జయించి ఆయన పరలోకానికి వెళ్ళాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. ఇదిగో ఈ పరిశుద్ధులు కూడా యేసయ్య వలనే వాళ్ళందరూ కూడా జయించబోతున్నారు. అమ్మో
ఇలాంటి వారు కూడా లోకంలో ఉంటారా అని ప్రశ్నించేవారు ఉండకపోరు. ఎందుకంటే కనుక ఇటువంటి ప్రశ్నలు వస్తూ ఉంటాయి, చాలామంది వేస్తూ ఉంటారు. ఈ లోకంలో నీతిగా ఈరోజు బ్రతికే వాళ్ళు ఎవరు ఉంటారండి, యేసుక్రీస్తులో బ్రతకడం అంటే సాధారణమైన విషయం కాదండి అని మాట్లాడుతూ ఉంటారు. కానీ మీకు ఒక విషయం తెలుసా అండి, నిజముగా అటువంటి భక్తులు, అటువంటి పరిశుద్ధులు మనకి బయటి కంటికి కనిపించకపోవచ్చు, కానీ వాళ్ళ పాదముల మీద జీవించే దానికంటే ఎక్కువగా వారు తమ యొక్క మోకాళ్ళ మీద జీవించేవారుగా ఉంటారు. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటంటే కనుక మనం పరిశుద్ధులుగా ఉండి మనము పెండ్లి విందులో కాకుండా మనం పెండ్లి కుమార్తె గుంపులో ఉండగలగాలి. చివరి కొన్ని మాటలు నేను మీకు చెప్పి నేను ఈ విషయాన్ని ముగిస్తాను. ఏంటంటే కనుక మన కొరింథీయులు రాసిన పత్రిక మూలవాక్యం 15వ అధ్యాయం 51వ వచనంలో మనం చూసుకుంటే, మీకు ఒక మర్మాన్ని తెలుపుచున్నాను, మనమందరం నిద్రించము, కానీ ఒక రెప్పపాటున కడబోరం రోగగానే మనమందరం మార్పు పొందుదాము అని చెప్పబడుతుంది. అక్కడ కడబోరం రోగగానే మార్పు పొందుతాము అని చెప్పబడుతుంది. సరే, ఈ విషయానికి ఇంకా కొద్దిగా క్లారిటీ ఇస్తూ ముందుకు వెళ్తాను. నేను మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం చూసుకుంటే కనుక, యేసుక్రీస్తు ప్రభుల వారు దొంగ వలె రాబోతున్నారు అంట. ఎలా రాబోతుందంటే యేసయ్య దొంగ వలె రాబోతున్నారు అని వాక్యం సెలవిస్తుంది. మరొక భాగంలో మనం చూసుకుంటే ప్రకటన గ్రంథము మరొక భాగంలో చూసుకుంటే కనుక, ప్రతి నేత్రము యేసుక్రీస్తు ప్రభుల వారిని చూస్తుంది అనే మాట ప్రకటన గ్రంథంలో వ్రాయబడుతుంది. 1వ అధ్యాయము 7వ వచనంలో, ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయన చూచును, ఆయనను పొడిచిన వారిని చూచెదరు అని చెప్పి అక్కడ వ్రాయబడుతుంది. అదేంటి, తెస్సలోనికీయులకు రాసిన పత్రిక ఏమో ఆయన దొంగ వలె వస్తున్నారని చెప్పి అంటుంది. దొంగ వలె వచ్చినప్పుడు ఎలా ఉంటుంది, అందరూ చూడలేరు కదా, దొంగ వచ్చి వెళ్ళిపోయిన సంగతి తెలియదు కదా. అదేవిధంగా ఎక్కడ చదువుతున్నప్పుడు ప్రతి నేత్రమే ఆయన చూస్తుంది అని మాట్లాడుతున్నారు. ఇక్కడ ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అందుకే అంటున్నాడు యేసయ్య ఎప్పుడు రాబోతున్నారు మన కోసము అని అంటే కనుక, ఇక్కడ ఈ విషయం మనం క్లారిటీగా చెప్తున్న విషయం ఏంటో తెలుసా, దొంగవలే వస్తున్న సందర్భంలో చాలామంది నిద్రిస్తూ ఉంటారు. నిద్రించే అనుభవం అంటే ఏంటంటే ఆత్మీయతలో పడిపోయిన వారు. నిద్రించే విషయం అంటే కనుక వాళ్ళకి ఒక స్పృహ లేదు, యేసయ్య వస్తారు అనే ఆలోచన లేదు. ఇదిగో వారి యొక్క భక్తి జీవితంలో పడుకున్న వారిగా, నిద్రపోయిన వారిగా, మత్తు చేత నింపబడిన వారిగా ఉంటుంటే యేసయ్య వారి కోసం రావడం లేదు. కానీ ఆ కింద చదువుకుంటే ఎవరైతే మెలకుగా ఉంటారో, అంటే కింద చెబుతూ ఇదిగో మనం చీకటిలో ఉన్నవారము కాదు కానీ వెలుగులో ఉన్నవారు అని చెప్పి ఆ కిందే అంటూ ఉంటారు. అంటే మనం వెలుగులో ఉన్నవారి కోసమని రాబోతున్నాడు ఆయన. యేసయ్య దొంగవలే వస్తున్నాడు. దొంగవలే వచ్చినప్పుడు నిద్రించిన సంఘానికి, ఇదిగో పడుకున్న వారికి, ఆత్మీయతలో క్షీణించిపోయిన వారికి, దేవుని మర్చిపోయి లోకంలో కలిసిపోతున్న వారు ఆయన చూడలేరు. ఎందుకంటే ఆ పరిశుద్ధత, ఆ ప్రతిష్టత, ఆ పరిపూర్ణత వాళ్ళకి లేదు. కాబట్టి మెలకువ కలిగిన ఆత్మ వాళ్ళకి లేదు. అటువంటి వారి కోసం యేసయ్య రావడం లేదు. ఒకవేళ వచ్చినప్పటికీ వాళ్ళే గమనించలేని స్థితిలో ఉంటున్నారు. ఎవరైతే మెలకుగుంటున్నారో వారందరినీ కూడా యేసయ్య కొనుక్కోబోతున్నారు. ఇక్కడ ప్రకటన గ్రంథంలో ప్రతి నేత్రం ఆయన చూచిన అంటే అర్థం ఏంటో తెలుసండి, ఇది శ్రమల కాలములో చివరి అంత్యములో, అంటే 7 సంవత్సరాల శ్రమల కాలము అయిపోయిన తర్వాత ఆ చివరిలో ఆయన వస్తున్నప్పుడు భూమి మీద ఉన్న వారు అందరూ చూస్తారు. అక్కడ ఒకరు కాదు, ఇద్దరు కాదు, సంఘము కాదు, ఇజ్రాయేల్ కాదు. చూడండి, ఆయనను పొడిచిన వారు కూడా మాట్లాడుతుంది. ఆయనను పొడిచిన వారు కూడా అక్కడ చూస్తున్నారు అని. అంటే ఎంతమంది అయితే భూమి మీద ఉన్నారో, ఆయన పొడిచిన వారు అంటే శరీర ప్రకారంగా స్వాభావికంగానే మనం తీసుకోకూడదు. ఆ రోజు యేసయ్యని 2000 సంవత్సరాల క్రితం పొడిచిన వారి కోసం కాదు ఇక్కడ ప్రత్యేకంగా దేవుడు మాట్లాడుతున్నది. కానీ ఆయన హృదయంలో ఈ ఆత్మ సంబంధమైన విషయాల్లో మనం అనేకసార్లు పడిపోయి పాపము చేసిన వారు ఆయన హృదయంలో పొడిచిన దానికోసం కూడా మాట్లాడుతున్న వాక్యం అది. కాబట్టి పాపము చేసి ఆయన హృదయంలో పొడిచిన వారు సైతం కూడా ఆ రోజు చూడబోతున్నారంటే అది మహాశ్రమల కాల అంత్యములో భూమి మొత్తం ఆయన ఆగమన ప్రకాశము చేతనే కాలిపోబోతుందంట. భూమి మొత్తం కూడా యేసుక్రీస్తు ప్రభువులో ప్రత్యక్షమైన వెంటనే అదంతా కాలిపోతుంది. అప్పుడు ఆ సమయంలో మనం ఆ భూమి మీద ఉన్నవాళ్ళు చూడబోతున్నారు. ఆ సమయంలో ఒకవేళ యేసయ్యని చూచినప్పటికీ ఆ ఉగ్రతలో, తీవ్రతలో వాళ్ళు నశించిపోయే వారుగా ఉన్నారు. మనం ఎలా ఉండాలి అంటే కనుక, ఇదిగో దొంగ వచ్చినప్పుడు నిద్రపోతున్న వారిగా ఉండకూడదు. మనం ఎలా ఉండాలంటే మనమందరం మెలకువ కలిగిన వారిగా ఉండాలి. మనమందరం ఎలా ఉండాలి, పరిపూర్ణులుగా ఉండగలగాలి. మనమందరం ఎలా ఉండాలి, నూతన యెరూషలేము పెండ్లి కుమార్తెకి సిద్ధపడుతున్న సంఘముగా ఉండాలి. అంటే పెండ్లి విందులో కాదు కానీ పెండ్లి కుమార్తెగా ఉండగలగాలి. దేవుని వాక్యాన్ని మనం స్పష్టంగా అర్థం చేసుకోగలగాలండి. యేసయ్య ఎప్పుడు వస్తున్నారో తెలుసా? యేసయ్య శ్రమల కాలము అయిపోయిన తర్వాత కాదు, ఆ తర్వాత వస్తున్నారు. అది పాపులు చూస్తారు, అందరూ చూస్తారు. వాళ్ళతో పాటుగా చూస్తే మనకి ఏ ఉపయోగం చెప్పండి? మనం నాశనం అయిపోయే వారి గుంపులో ఉండబోతున్నాం.
యేసయ్య అదేవిధంగా మిడేరులోనికి మధ్యాకాశంలోకి వస్తున్నప్పుడు శ్రమల కాలం మధ్యలో వస్తున్నారు. అప్పుడు 666 ముద్ర వేయించుకోకుండా చనిపోయిన వారి కోసము యేసయ్య రాబోతూ ఉన్నారు. కానీ యేసయ్య అంతకు మునుపు మరొకసారి రాబోతున్నారు. ఎప్పుడంటే యేసయ్య తన పరిశుద్ధుల కోసము, పరిపూర్ణైన వారి కోసము, తన భర్తగా యేసుక్రీస్తు ప్రభుల వారి భర్తగా సిద్ధపరచబడిన వారి కోసము ఆయన రాబోతున్నారు. ఈరోజు మనం ఏ గుంపులో ఉండాలి అంటే గనక ఇదిగో మనకి భర్త అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి కోసం సిద్ధపరచబడిన వధువు సంఘంగా మనం ఉన్నప్పుడు ఆయన మన కోసము మేఘారుడిగా రాబోతున్నారు. మనమందరం కూడా మేఘాల మీద కొనుపోబడబోతూ ఉన్నాం. ఇదిగో నిత్యము మనమందరం కూడా పెండ్లి కుమార్తెగా ఉండబోతున్నాం. మీరు ఒక పెండ్లికి వెళ్ళారు అనుకోండి, చూడండి, మీరు పెండ్లి విందులో కూర్చున్న వాళ్ళందరూ కూడా పెండ్లి కుమారుడు స్టేజ్ మీద ఉంటారు. కానీ ప్రధానమైన అట్రాక్షన్ ఎవరంటారు? పెండ్లి కుమార్తె. అవును, పెండ్లి కుమార్తె వస్తున్నప్పుడు పెండ్లి కుమార్తె ఎలా ఉంది అని చెప్పి ఆమెను చూడడానికి చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. మనం ఉండవలసింది ఎలాగంటే పెండ్లి కుమార్తెగా ఉండాలి, ఆయన పక్కన నిలబడేవారిగా ఉండాలి. దేవుడు ఈ విధంగా మనకి ఇటువంటి కృపను అనుగ్రహించి నడిపించాలి. పరిపూర్ణులైన వారి సంఘంలో మనం నిలబడాలి. ఇదిగో ఆయనతో పాటుగా కొనుపోబడేవారిగా ఉండాలి. కాబట్టి యొక్క వాక్యాన్ని దేవుడు మన జీవితంలో పరిపూర్ణంగా నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా దేవా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. ఈరోజు నీవు మాకు తెలిపిన ఈ మర్మాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకున్నాం తండ్రి ప్రభా. ఇదిగో మేమందరము తండ్రి ప్రభా ఎత్తబడే పెండ్లి కుమార్తె గుంపులో ఉండాలని నువ్వు కోరుకుంటూ ఉన్నావు. పెండ్లి విందులో ఉండేవారిగా కాదు, నీవు మా కోసం మేఘాల మీద రాబోతున్నావు దేవా. కాబట్టి ప్రభా మేము కూడా తండ్రి ఒక పరిశుద్ధంగా ప్రతిష్ట చేసుకొని ఒక లోతైన ఆత్మ సంబంధమైన జీవితాన్ని మేమందరము చేస్తూ నీ కోసం సిద్ధపరచబడే గుంపులో ఉండే కృప ప్రతి ఒక్కరికి అనుగ్రహించి మేము ప్రార్థన చేస్తాం దేవా. నీకు వందనాలు. ఈ యొక్క వాక్యాన్ని పరిపూర్ణంగా ప్రతి ఒక్కరి జీవితం నెరవేర్చుకొని వారిని సిద్ధపరిచి మీరు మహిమ పొందుకోమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.